తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎంఎస్ గారు యాక్టర్ అవ్వకముందు, యాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ప్రయాణం రవిరాజ పినిశెట్టి గారితో జరిగింది. ఆయన యాక్టర్ చేసింది కూడా ఆయనే, పినిశెట్టి గారు. సో ఆయన గురించి ఫాదర్ మీకు ఏం చెప్పేవారు? రవిరాజ గారు ఈజ్ లైక్ డాడ్స్ గురువు అనొచ్చు, మెంటార్ అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, లైక్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ లైక్ సమ్ టైమ్స్ ఫ్రెనిమీ అనొచ్చు. వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ ఉండేది, చాలా స్ట్రాంగ్ బాండింగ్. సరదా బుల్లోడు, పెదరాయుడు, ఇంకా చాలా సినిమాలు, పుణ్యభూమి నా దేశము, ఎం ధర్మరాజు ఎంఏ. నాన్నగారు రైటర్గా వర్క్ చేసేవారు, గోస్ట్ రైటర్గా చేస్తూనే ఆ జర్నీలో అనుకోకుండా ఆయన ఒకరోజు ఎం ధర్మరాజు ఎంఏకి యాక్టర్ని చేశారు. చేశాక ఇంకా డాడీ కెరియర్ వెళ్ళిపోయింది. సో వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము పెదరాయుడు షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను, మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయనతో ఒక చిన్న అది అప్పుడు చూడటమే, వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్ లాగా మంచి బాండింగ్ ఉండేది. అప్పుడప్పుడు తిట్టేవారు డాడీని. అండ్ అగైన్ ఆ ప్రేమ, కోపం అదంతా అన్కండిషనల్ బాండ్ లాగా ఉండేది. సో రీసెంట్గా ఆయనతో మాట్లాడింది నేను పుస్తకావిష్కరణకు ఒకసారి కాల్ చేశాను. ఆయన అప్పుడు చెన్నైలో కొంచెం హెల్త్ బాగోక రాలేదు, బట్ హీ సో ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఆది గారితో నేను ఒక మూవీ చేయాలి అది డైరెక్టర్గా. అప్పుడు ఆయనే అడిగారు, నువ్వు చేస్తున్నావు అంట కదా బాబుతో చెయ్యి అని. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ జెన్యూన్లీ. ఇండస్ట్రీ నుంచి సంబడి షోయింగ్ దట్ లవ్ అండ్ ఇది అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్గా వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ నుంచి వచ్చింది. అండ్ నాన్నగారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నన్ను నటుని చేసింది పినిశెట్టి గారు, బట్ నన్ను నా చేయి పట్టుకొని అలా ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం ఈవీవి గారు అని చెప్పారు అనమాట. సో ఈవీవి గారి ఫ్యామిలీతో మీకున్న అసోసియేషన్ ఏంటి? ఫ్యామిలీతో అంటే నరేష్ గారితో ఐ ట్రావెల్డ్ అ బిట్ అండి. నేను ప్రొడక్షన్లోకి వచ్చాక హీ ఈజ్ వెరీ అంటే వెరీ ప్యాషనేట్ గై. కొత్తగా కథలు వచ్చిన ఫస్ట్ ఉండి అందరికన్నా మనం ఎలా చూస్తాము కొత్త కంటెంట్. ఇప్పుడు యూఆర్ ఆల్సో జర్నలిస్ట్, ఐఎమ్ ఆల్సో ఇంటూ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. ఏదైనా మంచి స్టోరీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాడు ఆయన, నరేష్ గారు. దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఐ షేర్డ్ విత్ హిమ్. డాడ్ గురించి మాట్లాడుకుని ఇమీడియట్గా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలాంటి కథలు మనం ఎందుకు తీయము, ఇలాంటివి తీయాలి కదా అన్న ఒక చిన్న జర్నీ ఉండింది. మేము ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి, కుదరలేదు. అంటే అదే ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్. ఒకటి కుదరలేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఈవీవి గారి సినిమానే మా నాన్నకి పెళ్ళి, ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది. బట్ ఆ అవార్డుని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది, ఒక రకమైన కుట్ర అనొచ్చు, కొన్ని కామెంట్స్ అనొచ్చు, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును, ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు కానీ స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాంటి ఇంకొక కొన్ని కూడా జరిగినాయి. ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా షేర్ చేసుకున్నారు. దట్ వాస్ హిజ్ లాస్ట్ ప్రెస్ మీట్. మేడం, నేను చనిపోయే ముందు నా సినిమా ప్రెస్ మీట్లో షేర్ చేసుకున్నారు. అంటే కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి. ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది, అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్ స్టాప్డ్, ఐ డోంట్ నో. అండ్ హీ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ పర్సన్. హీ డిడ్ AA అండ్ హీ డిడ్ సమ్ థీసిస్ ఆల్సో. అది కంప్లీట్ అవ్వలేదు, ఆయన చాలా బిజీ అయిపోయారు యాక్టర్గా. చెన్నైలో ఉన్నప్పుడు హీ డిడ్ పిహెచ్డి ఆన్ రవిరాజ గారి ఫాదర్. ఆయన హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్. సో ఆయన మీద నాన్నగారు ఒక థీసిస్ చేశారు, అది సమ్హౌ వర్కౌట్. అంటే లాస్ట్లో ఎందుకు అవ్వలేదు, ఇంకా అంత బిజీ అయిపోయారు నాన్న, అది కుదరలేదు. సో ఈయనకే ఒక డాక్టరేట్ వచ్చింది అప్పుడు ఫారెన్ యూనివర్సిటీ నుంచి, అది ఆగింది. అది ఎందుకు ఆగిందో తెలీదు. హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. చాలా అంటే హీజ్ అ లిటరేట్ కదా, ఇతనే చదువు మీద ఆయనకి చాలా ఇష్టం, చాలా కష్టపడి చదువుకున్నారు. మా తాతగారు వాళ్ళకి తెలీదు, రైతు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఈయన ఇంట్లో పోట్లాడి వచ్చి చదువుకున్న మనిషి, చదువు అంటే అమితమైన ప్రేమ ఆయనకి. అట్లా అది జరిగేటప్పటికి అన్నింటికన్నా ఇట్ హిట్ హిమ్ వెరీ బ్యాడ్. అండ్ అది ఉండిపోయింది, ఆ కళ ఆయనకి తీరలేదు. ఎంత లేదనుకుంటా, ఎంత మాట్లాడుకున్నా అవార్డ్స్ విషయంలో ఎంఎస్ గారికి అన్యాయం జరిగింది అంటే ఒప్పుకుంటారా? జరిగి ఉండొచ్చండి, కానీ అవార్డ్స్ తోటి కొలలేం కదా. ఇప్పుడున్న పీపుల్ లవ్ యూ కెనాట్ మెజర్ విత్ ఎనీ అవార్డ్స్. అవును, ఆయనకు ఉండే ప్రేమ. ఈరోజు నేను నిన్న పోస్ట్ పెడితే ఆయన పేజ్లో 28,000, ఇప్పుడు 35,000 లైక్స్ వచ్చినాయి. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ప్రేమ నాన్న మీద, అది ఎవరు ఆపలేరు కదా.
కరెక్ట్ ఇట్ ఈస్ కరెక్ట్ బియాండ్ అవార్డ్స్, ఇట్ ఈస్ బియాండ్ డాక్టరేట్, ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్. కరెక్ట్. దట్ లవ్ ఈస్ దేర్, అది అన్కండిషనల్, ఎవరు ఆపలేరు, ఎన్నైనా ఆపినా. అంటే ఏం లేదు, యాక్చువల్గా ఆడియన్స్ లవ్ అనేది అది ఒక ప్యూరిటీ మేడం, దానికి ఇంకా ఫిల్టర్ ఉండదు, అదొక స్వచ్ఛమైన ప్రేమ. బట్ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అయినా కొలవడానికి పద్మశ్రీ వచ్చిందా, డాక్టరేట్ వచ్చిందా, ఇలాంటి కొలమానాలు వచ్చే రోజులు ఉన్నాయి. వచ్చేవి ఆగినాయి, ఆయనకి రావాల్సినంత అయితే రాలేదు, రావాల్సినంత. కానీ మేము అది మేము చూడట్లేదు, ఆ పార్ట్ ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఓకే, మనిషి ఎంత అచీవ్ చేసినా ఇంకేదో రావాలని ఉంటుంది మనకి. వీఆర్ హ్యాపీ విత్ వాట్ హీ ఈజ్ హ్యాపీ. ఓన్లీ దా చిన్న పెయిన్ ఉండేది, ఇలాంటివి జరిగినప్పుడు బాధపడేవారు. అగైన్ మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వర్క్. జెర్సీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మేడం, ఆ బాబు క్రికెట్ ఆడడానికి వస్తే, నాని కొడుకు క్రికెట్ ఆడడానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండి, అరే మీ నాన్న ఫోటో ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అనగానే ఇట్లా ఒక గర్వంతో అట్లా తలెత్తి నవ్వుకుంటూ అటు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఎంఎస్ గారి విషయంలో మీకు అలాంటి మూమెంట్ ఏ సినిమాతో వచ్చింది? మా నాన్నకి పెళ్ళికి వీవర్ అంటే అంత ఎస్టాబ్లిష్డ్, అంత మా మదర్ టీచర్ భీమవరంలో, షీ వర్క్ చేస్తున్నారు. ఇంకా నాన్న ఇక్కడ ఉన్నారు, నేను నాన్న దగ్గర ఉండేదాన్ని, మా బ్రదర్ అమ్మ దగ్గర ఉన్నాడు. సో ఈ సినిమా రిలీజ్ అయింది, మేము ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ అల్లారెడ్డిగూడలో. ఈ సినిమా 100 days ఫంక్షన్కి పిలిచారు ఆర్ఎఫ్సికి. సో వెళ్ళాము, ఇట్ వాజ్ వెరీ నైస్ వైబ్. అప్పట్లో చాలా బాగుండేవి, అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు, పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు. హీ వాజ్ యాంకరింగ్. మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని. దట్ వాజ్ అ మూమెంట్ అండి, యూ డోంట్ బిలీవ్. అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత అంటే దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ మూమెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే గ్రాఫ్ ఆ ఇయర్లో ఇట్లా వెళ్ళింది స్ట్రైట్. 56 films చేశారు. ఐ యూస్ టు రైట్ హిస్ డైరీ. 1 yearలోనా? 1 yearలో బా 3 షిఫ్ట్లు. అసలు మాకే అదొక డ్రీమ్ లాగా అయిపోయింది. ఒక మనిషి కెరియర్ ఇట్లా అలా షిఫ్ట్ అవ్వడం నేను నా కళ్ళతో చూశాను. దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్, ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్. మా నాన్నకి పెళ్ళి, సూపర్. మా పాప పుట్టింది అప్పుడే. పాప పుట్టింది ఇంకా ఆయన హీ ఆల్వేస్, అది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తనకి నైరుతి అని పేరు పెట్టారు. ఎందుకంటే మలమల మాడిపోతుంటే నైరుతి ఋతుపవనంలాగా మా లైఫ్లోకి వచ్చింది. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 1 సంవత్సరంలో 56 సినిమాలు చేశారని. నిజానికి ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో ఆయనంత బిజీగా వేరే చాలా తక్కువ మంది అంత బిజీగా ఉంటారు. షార్ట్ స్పాన్ లో హైయెస్ట్ ఫిల్మ్స్ చేసిన రికార్డ్ ఉంది ఆయనకి. సూపర్. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్ మేడం, ఇంత బిజీగా ఉండే మనిషి నిజానికి, అంటే ఇది ప్రస్తావించవచ్చో తెలీదు, ప్రస్తావిస్తున్నాను, మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం. ఆయన తాగుతాడు అనే ఒక ప్రాపగాండా ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో. కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగుతాడు, ఎన్ని రోజులు తాగలడు, ఎందుకు ఈ రకమైన ప్రాపగాండా ఎంఎస్ గారి మీద పడింది? ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్లేనండి. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్గా చేస్తారు. ఎంత రియలిస్టిక్గా అంటే, మేము ఒకసారి అన్నవరం నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది, మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్ళాం. ఎందుకో ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికి అనుకుంటా వెళ్ళి ఒక చోట ఛాయ్ తాగుతున్నాం. ఒక అతను వచ్చి రా పదా మనం బెల్ షాప్కి వెళ్దామని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. అంటే అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను చాలా తక్కువ అట్లాంటివి, ఆయన ఎన్ని చూసారు. అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు, ఇలా కూడా చాలా మంది అనుకుంటారు. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడు వర్క్లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఆయనది, ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్, ఆ సర్కిల్తో కూర్చొని కార్లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు, అలా ఒక రౌండ్ వేసి 2 పెగ్గులు తాగి ఇంటికి వచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది, తిని పడుకునేవారు. దట్ వాజ్ హిజ్ రొటీన్. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో
ఫస్ట్ క్వశ్చనే మీరు తాగుతారా సంతు ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతాను అంటాడు. అదే నేనైతే కదా. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగ్. తాగడం తప్పు కాదు, తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్, అది ఆయన ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. Madam. అంతేగాని కాకపోతే ఆయన తాగుబోతు క్యారెక్టర్స్ కొన్ని వందలు చేసేయడం వలన కరెక్ట్ పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడో ఏమో అన్న ఒక అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం.